నల్గొండలోని తెలంగాణ కాలనీలో నలుగురు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విభిన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా తెలంగాణ నగర్లో ఉన్నాం. ఈ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అయితే చనిపోయి మృతదేహాలు లభ్యమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే మనం అదే ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతానికి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే నలుగురు ఎలా చనిపోయారు, వాళ్ళ మరణానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఒక 2 ఫీమేలు, ఒక 2 మేల్ బాడీస్ అయితే నిన్న లభ్యమైన పరిస్థితి కనపడుతుంది. 4 రోజుల క్రితమే వాళ్ళు మరణించినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కంటే ముందు రోజు అయితే ఈ ఇంట్లో నుండి పెద్ద సౌండ్లు వచ్చాయని ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అనుమానం వచ్చి ఇంటి పక్కన ఉన్నవారు పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వగానే వాళ్ళు వచ్చి చూస్తే 4 మృతదేహాలు లభ్యమైనాయని చెప్పేసి పోలీసులు చెప్పారు. నిన్న నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ అంశం అయితే కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు కొంత ఈ ఇంటి పక్కన ఉన్నవారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే ఒకే ఇంట్లో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి, ఎవరి అయి ఉంటాయి? వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు సార్, అది మనం వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. అవి ఇంకా ఎవరు చెప్తారు, సప్పుడు వచ్చింది అంటారు, కానీ ఎవరు వచ్చిర్రు, ఎవరు పోయారు, ఏం చేసిరు అనేది ఏం చెప్తలేరు ఎవరు. మరి ఎట్లా అయింది ఏందనేది. సో గతంలో ఏమైనా గొడవలు జరిగేదా ఇంట్లో? గొడవలు అయితే ఏం లేకుండే సార్, వాళ్ళకు పెద్ద గిడవలు అయితే ఏం చేయలేదంట. మరి ఎట్లా జరిగింది, ఏం జరిగింది ఏం అర్థం కావటం లేదు. పోలీసు వాళ్ళు కూడా చేస్తారు, ట్రై చేస్తారు, కోషిష్ చేస్తారు వాళ్ళు కూడా. కానీ మరి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో చూడాలి, చేయాలి ఎటుబడి వాళ్ళకు. ఇప్పుడు పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. అంటే ఒక రాడ్డు లాంటిది, ఒక బండ లాంటిది సేకరించారు. అంటే ఈ గతంలో కూడా ఏసీ రిపేర్ ఏదైతే ఉంటుందో ఏసీ రిపేర్లో వాళ్ళ కొడుకు పనిచేసేవారని చెప్తున్నారు. దాంట్లో పనిచేసే ఆయుధమే అని చెప్పేసి ఏసీ రిపేర్ కోసం వినియోగించేదే అని చెప్పేసి పోలీసులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ కొడుకు మీద ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ఏం లేదు సార్, అనుమానాలు ఏముంటుంది సార్. కొట్టినా సరే, వాడు కొట్టినంటే వాళ్ళు పారిపోవాలి కదా. మరి వాడు కూడా చనిపోయినంటే మరి అది ఏమన్నట్టు? అది మనం వాడైతే చంపుకొని చావలేడుగా. అసలు వాడు వీళ్ళని చంపి వాడు ఉరి వేసుకుంటే ఏమైనా చేసుకుంటే అవును రైడ్ కూడా చేయొచ్చు అని అనుకోవచ్చు. వాడు కూడా నార్మల్గా పడి ఉన్నాడు వాళ్ళ అందరి లెక్కనే. అంటే అది ఎట్లయితే సాధ్యం కాదు కదా, అది అట్లా అని అనుకుంటున్నాం సార్. సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే నిన్న సాయంత్రం లభ్యమైన మృతదేహాలు ఏవైతే ఉంటుందో ఇదే ఇంట్లో ఈ మృతదేహాలు లభ్యమై దీంట్లో మృతదేహాలు ఉన్న బాడీస్ ఏదైతే ఉంటుందో వాటికి వాసన వచ్చి పక్కన ఇంటికి వేరే వాసన రావడంతో అయితే పక్కన ఇంటి వాళ్ళు అలాగే చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు అయితే పోలీసుల వాళ్ళకి సమాచారం ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. వెంటనే పోలీసులు వచ్చి తీసుకుని వాళ్ళ 4 మృతదేహాలు అయితే ఇక్కడ లభ్యమై, అంటే దాదాపుగా 4 రోజుల క్రితమే మరణించి ఉండొచ్చు అని చెప్పేసి ఈ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవరి మీద ఎలాంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి, ఎవరు చంపు ఉండవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మనం ఇదే ఇంటి వద్ద ఉన్నాం. ఇంకా పోలీసులు ఈరోజు సాయంత్రం కానీ రేపటి వరకు ఒక కన్క్లూజ్కి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరా పర్సన్ శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ నుండి.